రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనేది. ఈ రైతు బంధు విషయంలో జరుగుతున్న చర్చ ఎన్నికలకు ముందు ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలలో రైతు బంధు కూడా ఒకటి. ఈ రైతు బంధుకు గత ప్రభుత్వం 2018 నుంచి రైతు బంధు ఇవ్వడం మొదలుపెట్టింది. మన రాష్ట్రంలో మొత్తం 68,99,000 అంటే సుమారు 69 నుంచి సుమారుగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది రైతులలో సన్న చిన్నకారు రైతులే 90% మంది ఉన్నారు. అంటే 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు పడుతూ ఉన్నది. ఇందులో 1,00,00,000 ఎకరాలు సన్న చిన్నకారు రైతుల చేతిలో ఉన్నాయి, అంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు. ఇందులో ఈ 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తున్న మొత్తానికి ఈ కేవలము 10% మంది, అంటే 6 లక్షల పైబడిన వాళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళ చేతిలోనే 50 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఈ 50 లక్షల ఎకరాలు అంటే 10 ఎకరాలకు పైన, 10 నుంచి ఆ పైన ఉన్నవాళ్ళు. మరి రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అంటే కాంగ్రెస్ ఇప్పుడు మనకు వస్తున్న అంచనా ప్రకారము ఈ ప్రభుత్వ ఆలోచన ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాలి, కానీ ఇది 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇచ్చి అక్కడనే ఆపాలనా, లేదా 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలనా, 10 ఆ పైన మొత్తం ఆపేసేయాలనా, 10 ఆ పైన ఉన్న కూడా ఎకరాకు పెట్టుబడి సాయం కింద 15,000 అన్నారు కాబట్టి సంవత్సరానికి ఆ మేరకు ఇస్తే సరిపోతుందా అనేది. ఒకవేళ పరిమితి పెట్టుకున్నా సరే ఈ ప్రభుత్వం పైన పడే అదనపు భారము దగ్గర 7,350 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతూ ఉన్నది. గత ప్రభుత్వము రైతు బంధు కింద ఇచ్చింది 15,000 కోట్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద 5,000 పెంచడంతో అదనపు భారము 7,350 కోట్ల రూపాయలు. ఇది కలుపుకుంటే కనుక గత ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తే 7,000 దగ్గర 22,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్నది. 2018 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన మొత్తం 71,000 కోట్లకు పైన ఉన్నది. అంటే ఇంత మొత్తాన్ని గడిచిన 2018 నుంచి ఇప్పటి వరకు అయిన మొత్తం అది. ఈ మేరకు అంటే 7,000 కోట్ల రూపాయల అదనపు భారం. ఒకవేళ నువ్వు కటాఫ్ పెట్టుకున్నా సరే 5 నుంచి 10 ఎకరాల వరకు అయినా సరే ప్రభుత్వం పైన పడుతున్న భారము 7,000 కోట్లకు పైనే ఉన్నది. సరే ఈ భారాన్ని ఎట్లా భర్తీ చేస్తారో తర్వాత విషయం. కానీ దీనికి సంబంధించిన లెక్క అయితే ఇవి. దీనికి సంబంధించి ఇంకా కొంచెం మనం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక ఎవరి దగ్గర ఎంత భూమి ఉన్నది ఏమిటి అని చూస్తే కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక మనకు మరిన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అంటే ఎట్లా ఉంది అనేది. మొత్తం రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులు 68,99,000 సుమారు 69 లక్షల మందిలో కనుక ఇందులో ఎకరా నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16,98,000 ఉంటే కనుక ఇందులో వీరి చేతిలో మొత్తం భూమి 25,57,000 ఎకరాలు ఉంది. ఇక 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 10,89,000 మంది రైతులు ఉంటే వీరి చేతిలో 26.5 లక్షల ఎకరాల భూమి వీళ్ళ చేతిలో ఉంది. ఇక 3 ఎకరాల నుంచి 4 ఎకరాలకు ఉన్నవారు 6,64,000 మంది ఉంటే వీరి చేతిలో 22,62,000 ఎకరాల భూమి వీళ్ళ చేతిలో ఉన్నది. ఇక 4 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు 5,26,000 మంది ఉంటే వీళ్ళ చేతిలో 21,04,000 ఎకరాల భూమి వీళ్ళ చేతిలో ఉన్నది. ఇక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 62 లక్షల మంది. ఈ మొత్తం పైన చెప్పిన వాళ్ళందరూ కాబట్టి 1,00,00,000 ఎకరాల భూమి వీళ్ళ చేతిలో ఉన్నది. 5 ఎకరాల పైబడి ఉన్న వాళ్ళు 6,65,000 మంది వీళ్ళ చేతిలో 50 లక్షల ఎకరాల భూమి వీళ్ళ చేతిలో ఉన్నది. ఇంత భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం కింద 5 ఎకరాలకు పరిమితం చేస్తే ఎంత మిగులుతుంది, 10 ఎకరాల లోపు ఉంటే ఎంత కటాఫ్ చేయవచ్చు, 10 ఎకరాల పైన ఎంత ఉన్నా సరే వారికి అంటే ఈ 6.5 లక్షల మందికి అంటే 50 లక్షల ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు ఆపేస్తే కనుక లేదా పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఆపేస్తే కనుక ఆ మేరకు ఎంత మిగులుతుందో చూడాలి. అది ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు రాకుండా ఎక్కువ భూమి ఉన్న వారికే ఇవ్వడం వల్ల వచ్చేది ఉంటుంది. రెండోది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 18 లక్షల ఎకరాల భూములు అనేవి అవి శాశ్వత బంజరు భూములుగానే ఉన్నాయి. మరి 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నప్పుడు సాగవుతున్న భూమి ఎంత? 1,00,00,000 ఎకరాలు. యాసంగిలో ఎంత అవుతున్నది? 70 లక్షల ఎకరాలు. ఈ 70 లక్షల ఎకరాలకే సాగవుతున్నప్పుడు రైతు బంధు మాత్రం ప్రతి సీజన్లో 1,50,00,000 ఎకరాలకు పడుతున్నది. మరి రియల్ ఎస్టేట్ల కింద భూమి ఎంత? తర్వాత ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వెంచర్లు వేసుకున్న వారు వీళ్ళ చేతులు ఉన్న భూమి ఎంత? వీరందరినీ అధ్యయనం చేసి వీరిని పెట్టుబడి రైతు సాయం కిందకి వీరు లేకుండా చేస్తే కనుక
ఆ మేరకు రైతులకు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైన వారికి మేలు జరుగుతుంది అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి మెజారిటీగా 5 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పరిమితం చేస్తే కనుక అది అర్హులైన వారికి, ఎందుకంటే 1 కోటి ఎకరాలు వాళ్ళ దగ్గరనే ఉన్నది, సాగవుతున్నది 1 కోటి ఎకరాలే. మిగతా 50 లక్షల ఎకరాలలో ఫామ్ హౌజుల కింద కొంత ఉన్నది, వెంచర్ల కింద కొంత ఉన్నది, పోడు భూముల కింద కొంత ఉన్నది, ఇట్లా నానా రకాలుగా ఉన్నది. ఈ మొత్తము గుండుగుత్తగా గత ప్రభుత్వము పట్టాపు పాస్బుక్లు అందరికీ అనేవరకల్లా వారు వెంచర్లు వేసినా సరే నాలా కన్వర్షన్ కానీ వాటికి కూడా రైతు బంధు వస్తూ ఉన్నది. ఇట్లాంటి వాటిని తీసివేసి, ఎందుకంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు రైతు బంధును పునఃసమీక్ష చేసి రైతుకు అందించే పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలు కాబట్టి ఈ సంవత్సరానికి ఈ మేరకు మార్పులు చేర్పులు దీనిపైన కొంత అధ్యయనము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. మరికొద్ది రోజుల్లో దీనిపైన తుది కసరత్తు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే వానాకాలం సీజన్ నుంచే రైతు పెట్టుబడి సాయం అందబోతున్నది. ఈసారికి మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే, గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వము ఈ సీజన్ వరకు రైతు బంధును గత ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం లేదా ఆ నిబంధనల మేరకే వస్తుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి పెట్టుబడి సాయం, కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడి సాయం 15,000 రూపాయలు. మారిన నిబంధనలు 5 ఎకరాల 10 ఎకరాల ఎంతలోపు ఉండాలని దానిపైన ఒక నిబంధన విధించే అవకాశం ఉన్నది. అయితే మొత్తం రైతులకు 70 లక్షలు, సుమారుగా 69 లక్షల మంది రైతులకు ఇవ్వాలంటే కనుక వారికి ఇచ్చి 5-10 ఎకరాల లోపు ఉన్న వారికి ఎంతమంది ఉండని, ఆ 5 ఎకరాల వరకు, అంటే వారికి 20 ఉండని, 30 ఉండని, 50 ఉండని, 5 ఎకరాల వరకే అందరి రైతులకు, మొత్తం 69 లక్షల మంది రైతులకు 5 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తామంటే అందరి రైతులకు ఇచ్చినట్లు అవుతుంది. ఆ మేరకు పరిమితి విధించినట్లు అవుతుంది. కాబట్టి 5 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు, అంటే ఇక 50 నుంచి 100 ఎకరాలు 150 ఎకరాలు ఎంత ఉండని 5 ఎకరాలకు మాత్రం రైతు బంధు వస్తుంది అనే పెడితే కనుక బహుశా ప్రతి రైతుకు డబ్బులు ఇచ్చినట్లు అవుతుంది, వివాదము లేకుండా అవుతుంది అనే ఒక ఆలోచన కూడా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో కూడా వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పరంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం కూడా ఇట్లాగే ఉన్నది.